కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నానే కొంచెం బయట సపోర్ట్ అని చెప్పి డోర్ పెట్టే. ఇది ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద చరిత్ర. ఈ చరిత్ర 1966వ సంవత్సరం. 66వ సంవత్సరం అంటే నేను పుట్టింది కూడా 1966 జూలైలో పుట్టినాను నేను. బహుశా ఇందులో మరి మీడియా ప్రతినిధులు ఎంతమంది ఇందులో 66 సంవత్సరంలో పుట్టిన వాళ్ళలో నాకు ఐడియా లేదు. మీరు ఎవరు లేరు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రత్నభవన్లో ఆంధ్రభవన్ రత్నభవన్లో ఉన్న మీడియా ప్రతినిధులు అరే ఎప్పుడును మీరు మీ పెద్ద మనిషి మీరు అరే మీరు మొత్తం మీద అనుకోవచ్చు 66లో నేను పుట్టలేదు, మీరు కూడా చాలామంది పుట్టలేరు, ఒకరెవరో ఉన్నారు ఇక్కడ, వారి పేరు సార్ 64. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ రోజు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం ఆనాడు 1966 అక్టోబర్లో అమృతరావు గారు కాంగ్రెస్ ఏఐసిసి సభ్యులు, దళిత నాయకులు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని గుంటూరు నుండి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేసిన చరిత్ర. 1966 నవంబర్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినిపింపజేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 1971 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమి పూజ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్కై పోరాడినందుకు 78లో అమృతరావు గారికి ఇందిరాగాంధీ గారు తాడికొండ నుండి ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర. 72లో భూమి చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి వయసు 52 సంవత్సరాలు. అదే సమయంలో ఇందిరాగాంధీ గారి కృషి గుర్తుగా ప్రజలు 52 అడుగుల ఎత్తులో పైలాన్ కట్టించడం జరిగింది. 1972లో స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ హయాంలో దశల వారీగా పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇది కాంగ్రెస్ కృషి. కాంగ్రెస్ యొక్క బాధ్యత తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇచ్చిన ఘనత. మంత్రిగా పివి నరసింహారావు గారు ఆయనే చేసింది. ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇందిరాగాంధీ గారు ప్రకటించిన తర్వాత, స్టీల్ ప్లాంట్ మొదలైన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు 14,000 కోట్లు దశల వారీగా అంచెలంచెలుగా అది దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజున.
ఈరోజు ఆ రోజు 14,000 కోట్లతో వైజాగ్లో మొదలుపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతానికి, ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది.